హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునేది స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఆంధ్రుల మాత కాదు ఆంధ్రుల మాత కాదండి, అందరి మాత అండి. అదేనండి గోంగూర. ఈరోజు మనం నూనె గోంగూర చేసుకుంటున్నామండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారైతే చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ వేడైన తర్వాత మనము కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. కొంచెం తడిగా ఉన్నా పర్లేదండి ఈ గోంగూర, ఎందుకంటే మనకి నిల్వ చేసుకోవాలంటే మాత్రం బాగా ఆరబెట్టుకోండి. లేదు అప్పటికప్పుడే అనుకుంటే మాత్రం కొంచెం లైట్గా తడి ఉన్నా ఏం కాదండి. ఇప్పుడు ఈ గోంగూరని ఇందులో వేసుకోవాలి. చూసారా ఎంత వేసానో గోంగూర, చాలా కొంచెమే అయింది కదా, అంతే అవుతుందండి. ఇది వెంటనే మగ్గిపోతుంది. చూడటానికి మాత్రం చాలా అనిపిస్తుంది, అందులో వేస్తే మాత్రం కొంచెమే అవుతుందండి. ఇప్పుడు ఈ గోంగూర మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం మగ్గిందండి, కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో 2 చెంచాల కారం వేసానండి, 2 చెంచాల ఉప్పు వేసుకున్నాను. ఈ గోంగూర పులుపు ఉంటుంది కదండి, అందుకని దీంట్లో కారం ఉప్పు ఎక్కువనే పడుతుందండి. మామూలు కూరల కన్నా మా గోంగూరలో ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. అది ఇలా ఉడికించుకోవడం వల్ల గోంగూరకి ఉప్పు కారం అనేది పడుతుందండి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే నూనె గోంగూర రెడీ అండి. ఈ నూనె గోంగూర వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, ఇంతే అండి. నూనె గోంగూర చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.